హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆశీర్వదించబడ్డ కుటుంబంలో నీ కుటుంబం ఉందన్న సంగతి నువ్వు మర్చిపోతే నీకు అది అపాయం. మీలో చాలామంది మర్చిపోతున్నారు. నీకు బిడ్డలు లేనప్పుడు దేవుడు బిడ్డలు ఇచ్చాడు. అడిగితే ఆ బిడ్డల్ని ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు, ఎలా పెంచుతున్నావు దేవుడు అడుగుతాడంటే తప్పకుండా. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించండి. మిమ్మల్ని పిలుచుకున్నాడు దేవుడు. ఎందుకు? అబ్రహామును పిలిచాడు దేవుడు. అబ్రహాము, నా వెంబడి రా, నువ్వు వస్తే ఏం చేస్తావు, ఏమిస్తావు, ఎంత బంగారం ఇస్తావు, ఎన్ని బిల్డింగులు ఇస్తావు, ఎన్ని పొలాలు ఆస్తిస్తావు, ఎన్ని ఎకరాలు ఆస్తిస్తావు. ఇది కాదు. ఒకసారి చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదై నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో. నిన్నే కాదు, నీ వంశాన్ని ఆశీర్వదిస్తా, నీ బిడ్డలను ఆశీర్వదిస్తా, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా. అబ్రహామును బట్టి ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకును బట్టి యాకోబు ఆశీర్వదించబడ్డాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యాకోబు మోసగాడైనా కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అనేక సార్లు యాకోబు విఫలుడైనా కూడా దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారంగా అబ్రహాము ఆశీర్వాదంతో ఆశీర్వదించబడిన జనాంగంగా యూదా వంశం మారింది. అందులో నుంచి యూదా వంశం వచ్చింది. ఆ రోజు దావీదును దేవుడు కోరుకున్నాడు. అబ్రహామును బట్టి దావీదును కోరుకున్నాడు. ఆ తర్వాత దావీదును బట్టి దావీదు వంశాన్ని, నేను దావీదును బట్టి హిజ్కియా నిన్ను కరుణిస్తున్నా, నేను దావీదును బట్టి యథార్థతను బట్టి నిన్ను క్షమిస్తున్నా అని ఆ తర్వాత రాజులతో, తర్వాత వంశాలతో ప్రభు చెప్పడం చూస్తున్నామాట. అసలే నువ్వు దేవునికి సమర్పించుకుంటే నీ దీవెన నీకు తెలియకుండానే నీ పిల్లలకి, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి దేవుడు ఇస్తానంటుంటే, నాకు అమెరికా వీసా దొరికితే చాలు. ఏంటండి? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. ద్వితీయ ఉపదేశ కాండం 12వ వచనం అండి. ఓకే, 11 నుంచి చదువుదామండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి, నీ సైన్యము, నీ టెక్నాలజీ, మనకు గొర్రె మేకలు ఎందుకు, నీ మిలిటరీ పవరు, నీ సైంటిఫికల్ ఏంటది విజయాలు, నువ్వు సాధించిన కార్యాలు చూసుకొని నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు, మల్టిప్లై అయినప్పుడు, నువ్వు బాగా దీవించబడ్డప్పుడు, నీకు ఏ లోటు లేని స్థితికి, ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు నీ మనసు మదించి, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను, ఎక్కడి నుంచి వచ్చావురా బాబు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్న సంగతి మర్చిపోతావేమో నీ దేవుణ్ణి. జాగ్రత్త. అదేనండి, దేవుడు ఎవరిని ఎక్కువ దీవిస్తున్నాడో వాళ్ళే దేవుణ్ణి ఎక్కువ బాధ పెట్టేవారుగా ఉంటున్నారండి. అదే మదించిన, వర్ధిల్లిన తరువాత మదించటం. కొత్తగా సేవ చేస్తున్నప్పుడు భయభక్తులతో చేస్తాం. 52 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత కూడా భయభక్తులు కావాలా, అకౌంటబిలిటీ కావాలా, నమ్మకత్వం కావాలా, ప్రేమ కావాలా, ఏంటండి విశ్వాసం కావాలా? అవును. అంచెదినములలో అనేకుల ప్రేమ చల్లారిపోవును. ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి సాతాను ముమ్మరముగా
పని చేస్తూ ఉన్నాడు. అందుకే అప్పుడప్పుడు దేవుడు మనకు శ్రమను అనుమతిస్తాడండి. ఆ శ్రమ మనకు ఒక భారాన్ని తీసుకొస్తుంది. ఎక్కడో ఒక మూల సందులో మనకు కూడా వస్తుందేమో అనే భయం కూడా తీసుకొస్తుంది. లేదా కనీసం అటువంటి స్థితిలో మనముంటే ఎలా ఉండేది అని ఊహించుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాలలో మన పునాది కరెక్ట్గా ఉంటే, మన విశ్వాసం స్థిరముగా ఉంటే, మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే పౌల్లా చెప్పగలుగుతాం, దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. శ్రమైన, ఖడ్గమైన, అధికారులైన పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. ఏవి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరుపరచలేవో. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ నామాన్ని ధరించిన మమ్మల్ని చూడయ్యా. నీవు నా దేవుడు అని చెప్పుకునే మమ్మల్ని చూడయ్యా. నా ప్రభువు నన్ను రక్షించాడని చెప్పుకునే మమ్మల్ని చూడయ్యా. మేము ప్రభు బిడ్డలం అనుకునే వారితో మాట్లాడయ్యా. మేమందరం ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, దీర్ఘశాంతము కలిగి, దయ కలిగి, సహనము కలిగి, క్షమించే మనసు కలిగి ఈ లోకములో ఉన్న వారి కంటే వ్యత్యాసంగా జీవించడానికి పాత గుణగణాలను బట్టి కాక క్రీస్తేసును కలిగిన మనస్సుతో ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగునట్లుగా నీ అభిషేకమును మాకు దయచేయి. నీ అద్భుత కార్యాలు మా ఒక్కొక్కరి జీవితాల్లో జరగనిమ్మని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృపలో గత 72 సంవత్సరాలుగా నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, నా పరిచర్యలో గత 54 సంవత్సరాలలో ఆయన కృప కనికరములు ఎలాగూ ఈ పరిచర్యలో అనేకులకు దీవెనకరంగా ఉన్నవోనన్నది గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందించడానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలను 28వ తారీఖు సాయంత్రం విజయవాడలోను, 29వ తారీఖు సాయంకాలం హైదరాబాద్లోను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరు మీ సాక్ష్యాలను పంచుకున్నట్లుగా, ప్రభువును మనందరం కలిసి స్తుతించి ఆరాధించినట్లుగా రాగలిగిన వారు రండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంకాలం 7 గంటల నుండి విజయవాడలోని మురళీ రిసార్ట్లో, పోరంకి, నిడుమానూరు రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలు కావాలంటే 8144123456 నెంబర్కి వాట్సాప్ పంపండి, లేకపోతే కాల్ చేయండి. అలాగే హైదరాబాదులో 29వ తారీఖు సాయంకాలం 3 గంటల నుండి లార్డ్స్ చర్చ్ ఆవరణలో జరుగుతుంది. 9100090003 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ పెట్టండి. 893939393939 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టచ్చు. రండి, ఈ స్తుతి కృతజ్ఞత కూడికలలో పాల్గొనండి. మనందరం కలిసి దేవుడు మన ఎడల చేసిన తన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, ఆయన సేవలో నమ్మకంగా నేను అంతం వరకు బ్రతుకున్నట్టు నా కొరకు ప్రార్థించడానికి, దేవుడు చేసిన మేలులను బట్టి మనందరం ఆర్భాటం చేసి ఆయనలో ఆనందించడానికి రండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి.